బబ్బుగానికి మంచి ఆరోగ్యమైన తీసుకో సాంగ్ తెచ్చిండ్రా ఇగో బబ్బుగానికి ఇమ్రాన్ పైన లైవ్ ప్రాంక్ చేశారు. ఇది వచ్చేసి మా ఇంట్లో మా మమ్మీకి లేదు, మళ్ళా మా డాడీ అప్పుడప్పుడు బయటికి పోతే సెట్ ఐరన్ చేసుకొని ఈ గిఫ్ట్ తిన్నీకి నాకు లేదు. చలికాలం వచ్చేసింది, వేడి నీళ్ళు పెట్టుకోనికి హీటర్ లేదు, గ్యాస్ నెల నెల తెచ్చుడు ఎందుకు అని ఇది తీసుకున్నాము. ఇచ్చేయి మావి నువ్వు ఎందుకు పట్టుకో. అరే దొంగనా అట్లా చెక్ చేస్తున్నా. అరే పరేషాన్ బాబు 07 ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఆఫీస్ సామాన్ల కోసం మేము డిమోట్ అయితే పోతున్నాం. అంటే పప్పులు అవన్నీ ఉంటాయి కదా, సో ఇప్పుడు ఏమేమైతే అయిపోయినాయో కనుక్కుందాం. నిన్నే కనుక్కోవాలి. ఈయన మా కుకింగ్ స్టార్, కుకింగ్ ఏమంటారా కుక్కర్. సార్ ఆయిల్ లేదు బాబు సార్. మళ్ళా మర్యాద ఏమిటి రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గానీ ఏమి ఇప్పియాలా, ఏమేం కావాలా చెప్పు. చెప్తే సార్ ఇప్పిస్తాడు, బబ్బు సార్ ఇప్పిస్తాడు. ఏమేం కావాలా నేను ఇప్పిస్తా, బిల్ అన్న కడతాడు. ఓహో ఇది భలే ఉంది అబ్బా. బుక్ చేస్తున్నా ఓ గంగానం లేపు. ఏంటిది? అవు పాపం గంగన్న చూసాను. దెబ్బ తాకింది, ఇప్పుడు రికవర్ అవుతాడు. పండుకొని అన్నాడా? ఓ గంగన్న ఇట్లా వండుకోండు నిజం మెల్లది. లేకు లేకు బర్రెలకు వండుకుంటుండో ఆ దెబ్బలు తాకినాయి అని చెప్పి. దెబ్బలు తాకినాయని ఒక మోక దొరికింది వండుకోనికి. 2 రోజులు ఏమో దెబ్బలు మంచి నొప్పి ఉండే, మాకు కూడా పాపం అనిపించింది. ఇప్పుడు నొప్పి వండుకొని ఉంటే కోపాలు వస్తాయి అందరికి. ఆ కాలు దొక్కి నొప్పి వస్తుందా? కానీ కొంచెం నొప్పి అయితే తక్కువైంది అనమాట. చూపి కాలు చూపి. ఎంత కాలు అమ్మా ఏది? ఓ అమ్మను బిడ్డది కాలు పోయిందే. సో గైస్ ఇప్పుడైతే మనము డిమార్ట్ కి అయితే పోతున్నాం. అంటే ఏమేమి తీసుకోవాలి, ఏంది ఆఫీస్ కి ఏమేమి అవసరం పడితే అవన్నీ. ఫైనల్లీ అయితే మేము డిమార్ట్ దగ్గరకు వచ్చేసినాము. ఇప్పుడు మీకు డిమార్ట్ లా సామాన్ ఎట్లా కొనాలో నేర్పిస్తా. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. కొడతారు నేర్చుకుంటారా? కొన్ని నేర్పియాలా? మనం ఓరికినాం అసలినాం. ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. బండేడా? నేను పట్టుకుంటావా మా ఏ పిల్ల అట్లా నవ్వేసి పారిపోమాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? దీన్ని కొబ్బరికాయలు అంటారనమాట. వాటిని మనమైతే ఫస్ట్ చింతపండు వేసినాం, కందిపప్పు, ఆయిల్. మనకి స్టార్టింగ్ ఏమేమి కావాలా జల్దీ తీసుకోను. అంత లేడీ జల్దీ తీసుకుంటలేరు వీళ్ళు, ఎంత మెల్లగా చేస్తున్నారు. వీళ్ళు ఏం తీసుకుంటలేరు కానీ చుట్టూ తిప్పుతూనే ఉన్నారు వీళ్ళు. వీడికి వచ్చి 1/2 అవర్ అవుతుంది. అప్పటి నుంచి ఇవే సామాన్లు తీసుకున్నారు. లేట్ అవుతుంది. అమ్మా జల్దీ ఏమేమి ఉన్నాయి చెప్పు. చింతపండు, పసుపు, ధనియా. ఏం తెలియదు నీకు, నువ్వు సామాన్లు ఇప్పిస్తున్నావు నీ ముఖానికి. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్. ధనియా పౌడర్, ఉప్పు, సాల్ట్, ఐస్ క్రీమ్ దగ్గర ఉన్నాం. చిల్లీ పౌడర్, 2 పచ్చడి ప్యాకెట్లు. అది దాలది వచ్చాయి. ఇది మ్యాంగో, గ్రీన్ మ్యాంగో. ఇంకా ఏమో ఫ్రెష్ చేసి మళ్ళా ఎండుమిరపకాయలు. ఇంకా తీసుకునే మస్తు ఉన్నాయి. నువ్వేం తీసుకురు సార్? సిగ్గులేదు నీకు. మీరు మరీ టూ మచ్ అండి బాబు. నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం. ఇది ఇంకా ఇది తీసుకోండి. ఎన్ని లీటర్స్? 5 లీటర్స్. 5 లీటర్ తాగుతారా నూనెని?
అలా అర్థమైందా నీకు? నాడు ఇంకేమైనా ఉంటే తీసుకోరి. మ్యాగీ ప్యాకెట్ మీరు పొద్దున ఏమో తింటారు కదా మ్యాగీలు గీగిల్. ఓట్స్ తింటున్నా ఈ మధ్య నాకు జనం వచ్చింది కదా. ఇట్లా చెప్పి మటన్లు తిన్నాడు, చికెన్లు తిన్నాడు. నా గురించి మంచిగా ప్రేర్ అంటే మంచి ఏంది అందరు నా గురించి మంచిగా ప్రేర్ చేసిరు. థ్యాంక్స్ చెప్తున్నా. బబ్బుగానికి మంచి ఆరోగ్యమైన తీసుకో సాంగ్. సరే ఇట్లా తెచ్చిండ్రా. ఇగో బబ్బుగానికి ఏం చేస్తున్నావు? ఫ్రిడ్జ్ తెరు ఏమేమి ఉన్నాయి? ఏం చేస్తున్నావు ఫ్రిడ్జ్ లో? బయట జర ఎండ కొడుతుంది, జర లోపల చల్లగా ఉంటది. రాత్రి ఎండ కొడతా అది అమ్మా. తెలియలేదు ఆ దెబ్బ తాకినప్పటి నుంచి మెడ పోయింది నేను. ఇగో మామిడికాయలు అరే మామిడికాయలు కాదు అది. మామిడికాయలు ఉన్నాయి చూడు. అరే ఫ్రెంచ్ ఫ్రైస్. ఆలు బెటర్ ఇది ఎట్లుందంటే శివంపేట లెక్క ఉంది. సబ్స్క్రైబర్ అన్న వాళ్ళు. హాయ్ 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 అక్క హాయ్ హాయ్ చెప్ ఏం చెప్పారు? హాయ్ హాయ్. అచ్చా అచ్చా థ్యాంక్స్. ఇమ్రాన్ పైన లైవ్ ప్రాంక్ చేశారు. ఇది వచ్చేసి మా ఇంట్లో మా మమ్మీకి లేదు. ఇంకోటి మాకు ఆన్లైన్లో గిఫ్ట్ ఇప్పటిదాకా నేను ఏమి ఇవ్వలేదు. మళ్ళా మా డాడీ అప్పుడప్పుడు బయటికి పోతే షర్ట్ ఐరన్ చేసుకొని తీసుకోవట్లేదు. మా అక్క వాళ్ళు కాలేజ్ పోతే జర ఎయిర్ జెల్ ఎక్కలేదు, స్నానం చేయండి. ఈ గిఫ్ట్ తిన్నీకి నాకు లేదు. చలికాలం వచ్చేసింది, వేడి నీళ్ళు పెట్టుకోనికి హీటర్ లేదు. గ్యాస్ నెల తెచ్చుడు ఎందుకు అని ఇది తీసుకున్నాము. అన్న మా ఇంట్లోకి ఏమి తీసుకున్నాం? అరే కొట్టమన్నారా? నీ మీద అయిందా? నాకు చెప్పి కొట్టుమన్నాడు ఎంకల్కి. తీసేసేవద్దు. ఏం చేసినారా? ఇవన్నీ ఎందుకు వేసినారా? ఇవన్నీ తీసేసి ఏమో నేను తీసుకున్నావు. సో ఫైనలీ అయితే మొత్తం తీసేసుకున్నాం సామాన్లు. బిల్లు ఒకటే బాకీ ఉంది. గంగు ఇది తినేసింది ముందే. చాక్లెట్లు అన్నీ అయిపోయినాయి. ఇచ్చేయి మావి, నువ్వెందుకు పట్టుకో. అరే దొంగనా అట్లా చెక్ చేస్తున్నా? అరే బిల్లు అయితే 9,000. 5,927. వీళ్ళు దొంగలాగా చెక్ చేసిరు. వీళ్ళకి జోబులు చెక్ చేసిరు. కోరోలను చెక్ చేస్తారు బాయ్. కోరోలను చెక్ చేస్తారు బాయ్. ఐషా ఓ సపోర్ట్